అంటే అతని చేత ఈ స్టేట్మెంట్కి 164 ఇప్పించారు అనుకుంటా అతనితో. అతన్ని లోపల వేయడం ద్వారా ఇది అతన్ని నిన్ను సేఫ్గా అది ముందు భయపెడితేనే అట్ట ఇచ్చుంటాడు స్టేట్మెంట్, లేకపోతే ఇవ్వడు కదా. భయమో లేకపోతే వీళ్ళ మనిషిను కోవర్టు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాక ఇప్పుడు అతన్ని కాపాడతామని హామీ ఇస్తేనే కదా అతను అట్లా ఇవ్వగలిగేది. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకే వచ్చింది. ఎందుకు? కోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది. అంటే వీళ్ళు ఈ కేసు మొత్తంలో తమ తరపున డెకాయిగా పెట్టాలనుకున్నారు. డెకాయ్ అంటే మీకు తెలుసు కదా, దొంగల మధ్యలో మన మనిషి ఉండటం, పోలీసే అక్కడ అనమాట, లేదా పోలీస్ మనిషి. అట్లాగా ఈ కేసు మొత్తంలో సిట్టు తరపున డెకాయిగా పెట్టాలనుకున్న సత్యప్రసాద్ని ఇప్పుడు జైలుకి పంపించాల్సి వస్తుంది. రేపేమో అరెస్ట్ చేస్తారని ఇవాళ అర్రజన్ మీడియాలో ఒకటైనటువంటి జ్యోతిలో రాసుకొచ్చారు. అంటే సీన్ అక్కడికి టర్న్ అవుతుంది. అంటే కేసు ఇక చివరికి వాళ్ళని ముంచబోయి వీళ్ళని నమ్ముకున్న వాళ్ళని ముంచుకునే పరిస్థితి వస్తుంది అనమాట. కానీ ఒకటి సార్, మిథున్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి వైసీపీలో. అలాంటి వ్యక్తినే టచ్ చేసి జైల్లో పెట్టి అక్కడ అధికార పక్షం ఏం సాధించింది రాజకీయంగా అంటే ఎలా? ఖచ్చితంగా సాధించింది. మేము ఎవరిని వదిలిపెట్టాం, ఆఫ్టర్ ఆల్ జగన్ అయినా లోపల వేయగలం అనేటటువంటి సంకేతం వాళ్ళ కేడర్లో ఇవ్వటం. రెండవది వైసీపీలో వాళ్ళకి జిల్లాల నాయకులు, మాజీ మంత్రులు ఇట్లాంటి